హలో వివర్స్, ఈరోజు మీకు షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక అద్భుతమైన అవకాశం మళ్ళీ వచ్చింది మనకు. ఒకప్పుడు మనము రీజనల్ ఓఆర్ఆర్ లోపల మనం ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనెక్టివిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీ అనేది మనకు ఈ ఏదైతే ఓఆర్ఆర్ ఇప్పుడు ప్రజెంట్ ఓఆర్ఆర్ ఉందో ఆ ఓఆర్ఆర్ నుంచి మనకు రీజనల్ రింగ్ రోడ్కి 9 కనెక్టివిటీ రోడ్ అంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ వెళ్తున్నాయి. సో ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే మనకు షాద్ నగర్లో 3 గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తున్నాయి. సో అవి స్పెసిఫిక్గా చూసుకోవాలంటే మనము ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ ఉందో మనకు ఎగ్జిట్ నంబర్ 15 పెద్ద గోల్కొండ నుంచి షాద్ నగర్కి, అలాగే మనకి ఏదైతే శ్రీశైలం హైవే ఉందో ఆ శ్రీశైలం హైవేకి షాద్ నగర్ హైవేకి మధ్యలో 3 వెళ్తున్నాయి. సో మనం ఇక్కడ గమనించినట్టయితే ఇంత పెద్ద రింగ్ రోడ్కి కేవలం 9 రింగ్ రోడ్స్ ఇచ్చారు. ఏదైతే రేడియల్ రోడ్స్ ఇచ్చారు కదా, ఆ రేడియల్ రోడ్స్కి కేవలం షాద్ నగర్కి దృష్టిలో పెట్టుకొని ఇన్ ఫ్యూచర్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ 3 ఇవ్వడం జరిగింది. ఈ 3 మనకు షాద్ నగర్ ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకి ఈ NH44 ఇది నేషనల్ హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళే రోడ్డు. సో ఇక్కడ మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో మనకి ఎగ్జిట్ 15 ఉంటుంది పెద్ద గోల్కొండ. ఆ పెద్ద గోల్కొండని టచ్ చేసుకొని బూర్గుల నుంచి డైరెక్ట్ మనకి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. చూడండి, ఈ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అంటే సో దాదాపుగా ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్స్టెంట్ గ్రోత్ ఉండబోతుంది రాబోయే రోజుల్లో. అలాగే మనకి ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి అలాగే చూసుకుంటే కంసాన్పల్లి కేశంపేట్ విలేజ్ ఆనుకొని కేశంపేట్ విలేజ్ దగ్గరలోంచి మనకు రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వెళ్తుంది. అలాగే ఇంకొక హైవే చూసుకుంటే ఇది మనకు పెద్ద గోల్కొండ దగ్గర నుంచి చూసుకుంటే ఇంకోటి మనకు తలకొండపల్లి, ఈ తలకొండపల్లి దగ్గర నుంచి కూడా మనకు ఒకటి గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుంది. అంటే షాద్ దగ్గర ఏదైతే మనకు NH44 ఉంటుందో ఆ రోడ్కి, అలాగే మనకి ఎగ్జిట్ నంబర్ 14 ఏదైతే మనకు ఉందో ఇది అమర్గల్ రోడ్ శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవేకి ఈ NH44కి మిడిల్లో 3 రోడ్స్ వెళ్తున్నాయి. సో ఈ క్లస్టర్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో షాద్ నగర్ బేస్ చేసుకొని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అప్ టు బాలానగర్ రాజాపూర్ వరకు ఎవరైతే రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి రాబోయే రోజుల్లో అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఆ ఏరియా అంతా. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వితిన్ 5 ఇయర్స్లో డబుల్ కాదు ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఒక ప్లాట్ కొంటున్నామంటే కనెక్టివిటీ మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ కనెక్టివిటీ చూసుకున్నట్టయితే గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది దాదాపు 100 ఫీట్ రోడ్. ఇది డైరెక్ట్ యాక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ రీజనల్ రింగ్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ చుట్టుపక్కల ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మనకు గ్రీన్ ఫీల్డ్ హైవే బేస్ చేసుకొని, అలాగే మనకు కేశంపేట్ నుంచి మళ్ళీ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి కేశంపేట్ రోడ్కి వెళ్ళే రోడ్కి, అలాగే మనకి ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి మళ్ళీ మనకు తలకొండపల్లి, ఈ తలకొండపల్లి ఈ రెండింటి బేస్ చేసుకొని ఎవరైతే మనకు షాద్ నగర్ క్లస్టర్ అంటే షాద్ నగర్ అంటే మనకు ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనం అప్ టు రాజాపూర్ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా వితిన్ షార్ట్ టైం అంటే 5 ఇయర్స్లో ఈ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ మనకు అందుబాటులోకి వచ్చే లోపు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వితిన్ షార్ట్ టైం అంటే 3 to 5 ఇయర్స్లో ఎక్సలెంట్ గ్రోత్ ఉండబోతుంది. మనం ఎక్కడ ప్లాట్ కొన్నా కూడా కనెక్టివిటీ మెయిన్ ఇంపార్టెంట్. మన ప్లాట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత రేట్ పెరగాలన్నా, మనం వెళ్ళి చూడాలన్నా, మనం మళ్ళీ రీసేల్ కావాలన్నా కూడా కనెక్టివిటీ మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ 3 హైవే అనేది చాలా గ్రోత్ అయ్యే అవకాశం ఉంది ఈ రోడ్లో. ఎందుకంటే చూసారు కదా మనకి ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ అవుట్డోర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది షాద్ నగర్ అనేది ఇప్పుడు మనం షాన్దార్ నగర్ అంటారు. ఎందుకంటే అలా డెవలప్ అవుతుంది. అది షాద్ నగర్ కాదు, షాన్దార్ నగర్. సో అందుకనే ఈ క్లస్టర్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో 100% ఎక్సలెంట్ గ్రోత్ ఉండబోతుంది, చాలా మంచి రిటర్న్ తీసుకోబోతున్నారు. అలాగే చూసుకోండి, మనం ఇక్కడ ఈ రీజనల్ రింగ్ చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ నుంచి కేవలం 9 మాత్రమే ఇచ్చారు రేడియల్ రోడ్స్. ఆ 9 వచ్చేసి కేవలం ఈ క్లస్టర్లో అంటే మనకి ఈస్ట్ క్లస్టర్లో సౌత్ క్లస్టర్లో మనకి షాద్ నగర్ బేస్ చేసుకొనే 3 గ్రీన్ ఫీల్డ్ రోడ్ వచ్చినాయి. అంటే గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిందంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, అలాగే బాలానగర్ సెజ్ ఉంది, బూర్గుల సెజ్ ఉంది, అలాగే ఎలికట్ట సెజ్ ఉంది, అలాగే సీతారాం సెజ్ ఉంది. ఇవన్నీ బేస్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే రోజుల్లో ఇక్కడ గ్రోత్ ఉంటుంది కాబట్టి షాద్ నగర్ క్లస్టర్కి మనకు 3 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్. సో ఇక్కడ మన ఎగ్జిట్ నెంబర్ చూసుకుంటే
ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి డైరెక్ట్ బూరుగుల ఆనుకొని వెళ్తుంది. బూరుగుల విలేజ్ ఏదైతే ఉందో, బూరుగుల రామకృష్ణ అనేది మనకు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు. సో అతని విలేజ్ నుంచి ఆనుకొనే మనకు ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్ వెళ్తుంది. అలాగే మనకు ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి చూసుకున్నట్టయితే మనకు కేశంపేట, అంటే ఈ కేశంపేట అంటే షాద్ నగర్కి కేశంపేటకి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మనకి దీనికి ఒకటేమో బూర్గుల నుంచి వచ్చి వెళ్ళే గ్రీన్ఫీల్డ్ రోడ్కి, అలాగే కేశంపేట వెళ్ళే రోడ్కి జస్ట్ దీనికి ఈ మధ్యలో 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ 10 కిలోమీటర్స్ ఎవరైతే మనకు ఇన్వెస్ట్ చేస్తారో, అలాగే NH44 నేషనల్ హైవే, ఈ నేషనల్ హైవే, గ్రీన్ఫీల్డ్ రోడ్ హైవే, సెకండ్ గ్రీన్ఫీల్డ్ హైవే, థర్డ్ గ్రీన్ఫీల్డ్ ఈ క్లస్టర్లో, అంటే మనకి ఇక్కడ అమన్గల్ శ్రీశైలం హైవే చూసుకుంటే, శ్రీశైలం హైవే మనకు తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి అమన్గల్ వరకు, అలాగే మనకి ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి మనకు బూరుగుల, ఆ తర్వాత బాలనగర్ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టెడ్ వచ్చే రోడ్డు, ఈ క్లస్టర్లో ఈ 3 రోడ్లు బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్స్కి మంచి అవకాశం, రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం హైలైట్ ఏంటంటే, మనం ఒకటి నేషనల్ హైవే ఒకటి మధ్యలో ఉంటున్నాము, అలాగే శ్రీశైలం హైవే దీన్ని కూడా 200 ఫీట్ రోడ్ ఇప్పుడు అనౌన్స్ చేసింది గవర్నమెంట్, ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. కాబట్టి ఈ నేషనల్ హైవే, NH44, అలాగే మనకు శ్రీశైలం హైవే, ఈ రెండింటి మధ్యలో 3 గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తున్నాయి. సో ఈ రెండింటి మధ్యలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇప్పుడు వచ్చే అవకాశం, ఒకప్పుడు మనము రీజనల్ రింగ్ రోడ్లో మిస్ అయిన వాళ్ళు ఈ ట్రిబులర్ బేస్ చేసుకొని, గ్రీన్ఫీల్డ్ రోడ్ హైవే బేస్ చేసుకొని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో రాబోయే రోజుల్లో అద్భుతంగా మనకు రేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఒక ప్లాట్ కొనాలంటే మనకు మెయిన్ కనెక్టివిటీ చూసుకుంటాం. సో కనెక్టివిటీ ఉండడం వల్ల ఏంటంటే రేపు పొద్దున మనకు రీసేల్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం రోడ్ లేదనుకోండి, రీసేల్ కాదు. కాబట్టి రోడ్డు ఉంటేనే మనకు రేటు పెరుగుతుంది, అలాగే మనకు రీసేల్ అవుతుంది, మనం పెట్టే పెట్టుబడికి మనకు మంచి రాబడి వస్తుంది. కాబట్టి సో గ్రీన్ఫీల్డ్ రోడ్కి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకు డెఫినెట్గా ఈ క్లస్టర్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి మనకు కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఇంకొకటి మనకు పులిమామిడి, అంటే మనకు శంషాబాద్ ఇక్కడ మనకు ఏదైతే శంకరపల్లి సైడ్ పులిమామిడి ఉందో, ఆ పులిమామిడికి ఇంకొక ఎగ్జిట్ నెంబర్ వెళ్తుంది మన గ్రీన్ఫీల్డ్ రోడ్. అలాగే మనం ఇక్కడ పైన చూసుకుంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి అంగడ్పేట అని ఉంటుంది మనకి, ఎక్కడ మనకి పటంచెరు దగ్గరలో. సో అక్కడ ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్ వెళ్తుంది. అలాగే మనకి ఇంకొకటి చూసుకున్నట్టయితే షామీర్పేట్ దగ్గర చూసుకున్నట్టయితే మనకు కరీంనగర్ హైవే, ఈ కరీంనగర్ హైవేలో వస్తుంది. అలాగే కీసర ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి మనకు కోమలకుంట, ఆ కోమలకుంట అంటే మన యాదగిరిగుట్ట కనెక్టివిటీ వెళ్ళే రోడ్. ఎందుకంటే యాదగిరిగుట్టలో డెవలప్మెంట్ చాలా గ్రోత్ చాలా స్పీడ్ అవుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, యాదగిరిగుట్ట బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ కూడా గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ గ్రీన్ఫీల్డ్ ఇక్కడ వస్తుంది. అలాగే మనకి తారామతిపేట, మనకి ఏదైతే రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉందో, ఈ తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి చూసుకుంటే మనకు ఎర్రబండ్ల అనే విలేజ్ వస్తుంది. ఆ ఎర్రబండ్ల విలేజ్కి కూడా మనకు కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకు ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ కూడా వస్తుంది. అంటే మనకు విజయవాడ హైవే, రామోజీ ఫిలిం సిటీ రోడ్డు, అలాగే మనకు తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ 10 చూసుకుంటే ఈ రోడ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రాబోయే రోజుల్లో అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే మనకు కోహెడా ఇంకొకటి ఎగ్జిట్ నెంబర్, కోహెడా దగ్గర నుంచి మనకు ఇది కూడా వస్తుంది. ఇది ఇక్కడ గుడిమల్కాపూర్, అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తుంది. అంటే మొత్తం కూడా 9 వస్తుంది. ఈ 9లో మేజర్ పార్ట్ వచ్చేసి ఈ షాద్ నగర్ కలుపుకొని వెళ్ళేది ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ. ఎందుకంటే ఇక్కడ 3 వస్తున్నాయి. అలాగే మెయిన్గా ఇప్పుడు మనం పబ్లిసిటీ ఎక్కువ అయ్యేది మనకు రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ అని వస్తుంది. ఆ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్కి ఈ హైవే వచ్చేసి, ఈ హైవే వచ్చి 330 ఫీట్ రోడ్. ఇది చాలా పెద్ద హైవే. గ్రీన్ఫీల్డ్ రోడ్లో హయ్యెస్ట్ పెద్ద రోడ్ ఇది. ఇది ఎక్కడంటే మనకు ఎగ్జిట్ నెంబర్ 13 బేస్ చేసుకొని మనకు అమన్గల్ టచ్ చేసుకుంటూ ఈ రోడ్ మనకు అమరావతి, మనకు మచిలీపట్నం పోర్ట్ ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళే రోడ్ ఈ రోడ్డు. సో ఈ రోడ్డు ఒకటే వస్తుంది. అలాగే మనకు షాద్ నగర్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారో, ఈ షాద్ నగర్లోనే 3 వస్తున్నాయి. అంటే చూడండి, మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్ చూసుకుంటే ORR నుంచి బయట చాలా గ్యాప్లో ఉన్నాయి. కానీ మన షాద్ నగర్కి అయితే, ఏదైతే షాద్ నగర్ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి ఈ 3 ఇక్కడే వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ రాబోయే రోజుల్లో షాద్ నగర్కి మంచి స్కోప్ ఉంది, పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ సెజ్లు ఉన్నాయి, ఫార్మా సెజ్ ఉన్నాయి, అలాగే ఐటీ సెజ్ ఉన్నాయి, అలాగే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెజెస్ ఉన్నాయి. కాబట్టి 9 సెజెస్ ఉన్నాయి అక్కడ. సో 9 సెజెస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువ కావాలి. కాబట్టి అందుకే ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్ 3 ఇచ్చారు ఇక్కడ. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, షాద్ నగర్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఒకప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్లో ఏదైతే మనకు అవుటర్ రింగ్లో మనం ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఈ
ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఎవరైతే చూసి ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకు చాలా మంచి గ్రోత్ అవుతుంది. సో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి. గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే మీకు దీన్ని ఆనుకునే దొరుకుతాయి. ఒకప్పుడు మనకు కమర్షియల్ ప్లాట్ కొనే అవకాశం లేకపోయింది, కానీ ఇప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్లో మనకు వెంచర్స్ మంచి హైవేకి వెంచర్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వితిన్ షార్ట్ టైం అంటే 5 yearsలో ఏదైతే ఈ రింగ్ మీద రింగ్ వస్తుంది కదా, రీజనల్ రింగ్ రోడ్ అలాగే ఓఆర్ఆర్ వస్తుంది. ఈ ఓఆర్ఆర్ బేస్ చేసుకొని, రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని, గ్రీన్ ఫీల్డ్ రోడ్ బేస్ చేసుకొని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి రాబోయే రోజుల్లో అద్భుతంగా డెవలప్మెంట్ చూడబోతున్నారు అక్కడ. ఇది రాబోయే రోజుల్లో మరో గచ్చిబౌలి, మరో నానగ్రామ్ కూడా మరో నియోపోలిస్ లాగా అవ్వబోతుంది. కాబట్టి ఇక్కడ రేట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనకు శంషాబాద్ బేస్ చేసుకొని అప్ టు మనకు బాలానగర్ తర్వాత రాజాపూర్ వరకు బేస్ చేసుకొని తీసుకునే వాళ్ళకి, రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసి తీసుకున్న వాళ్ళకి రేట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక రకం చూస్తుంటే మేడ్చల్ హైవేలో మనం కొనలేము, ఎందుకంటే అప్ టు మనకు కొంపల్లి తర్వాత మనకు అన్నీ కూడా పెరిగిపోయాయి రేటు. సో అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అవకాశం లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కేవలం ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనకు అప్ టు బాలానగర్ అలాగే రాజాపూర్ సెజ్ అక్కడ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే రేట్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మనం రేటు పెరగాలి అంటే మనం 10,000 నుంచి 20,000 ఇన్ బిట్వీన్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. సో మనం ఒక 15,000 ఇన్వెస్ట్ చేస్తామనుకోండి, మనకు 5 years ఆగితే అది 35 or 40,000 అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఈ క్లస్టర్ అంతా బేస్ అప్పటి వరకు డెవలప్మెంట్స్ అవుతుంది. కాబట్టి మనం ఈరోజు 15 నుంచి 20 మధ్యలో ఇన్వెస్ట్ చేస్తే గజానికి రాబోయే రోజుల్లో మనం 35-40 వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో ఇక్కడ మనం కొనే ప్లాట్లకి మంచి రేట్ వస్తుంది, మంచి డిమాండ్ వస్తుంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో షాద్ నగర్ వైపు మనకు ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ బేస్ చేసుకొని ఈ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తే మీకు అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది, అద్భుతంగా మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో మమ్మల్ని కాంటాక్ట్ కండి. సో థ్యాంక్ యూ సో మచ్.